జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ కొత్తిమీర టమాటా పచ్చడి. ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫస్ట్ వేపుకోవాలి. వేపుకొని అందులో కొత్తిమీర వేయాలి. అది కొంచెం వేగాక టమాటా వేయాలి. 2 ఎల్లిపాయలు, కొంచెం కొంచెం చింతపండు రిక్క, టమాటాలు అవన్నీ టమాటా ఉడికేంతసేపు కలియబెడుతూ ఉండాలి. ఉడికాక కొంచెం సేపు వరకే ఉడికిపోతుంది. బరకగా మిక్సీలో వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఇలా ఉంటుంది బరకగా చేసుకుంటే. నేను చేశాను చూడండి ఇలా. దీనికి తాలింపు వేసుకోవాలి. ఎల్లిపాయలు గోలిచ్చి తాలింపు గింజలు ఎల్లిపాయ వేసి ఏదో మా మనవరాలకి చప్పగా చేశాను. రోట్లో నూరి చప్పగా చేశాను. ఏదో మా అందరికీ ఎలా ఉంది చూడండి, ఎంత బాగుందో. దోశకి బాగుంటుంది, పూరీకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది. చేసుకోండి అందరూ. ఎంత బాగుంటుందో చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. జై శ్రీమన్నారాయణ. పచ్చళ్ళు అంటే ఇష్టం అని చెప్పి చేశాను నేను. మన ఇండియాలో అందరికీ పచ్చళ్ళు అంటే ఇష్టం కదా. ఎక్కువ పచ్చళ్ళు తింటాము. కూర ఉన్నా కానీ పక్కకు పచ్చడి ఉండాలి మనకి. జై శ్రీ